లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అధికారిక పర్యటనలో భాగంగా ఉండి లయన్స్ క్లబ్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా గవర్నర్ వేణుబాబు మాట్లాడుతూ జిల్లా క్లబ్ లో ఉండి లయన్స్ క్లబ్ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. పేదలకు దుప్పట్లు, మహదేవపట్నం సన్ రైజ్ వృద్ధాశ్రమానికి 10,000 రూపాయలు, ఉండి జడ్పీ విద్యార్థులకు పౌష్టికాహారం కోసం 15,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వి సూర్యనారాయణరాజు, ఆర్సీ కృష్ణమూర్తి, జెడ్సీ కృష్ణరాజు, శివరామరాజు, నరసరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు, కాగిత మహంకాళి, వెంకటేశ్వరరాజు, సుబ్బరాజు, హరినాథరాజు, జగన్నాథరాజు, అప్పలరాజు, రూత్కళ, అనంతలక్ష్మి, రంగప్రసాదరాజు, నరసింగరావు, కేశవ, కాశీ, రామరాజు, సీతారామరాజు, రామచంద్రరాజు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ యాన్యువల్ ఆఫీషియల్ విజిట్ అనేది ఇంటర్నేషనల్ బైలాస్ ప్రకారం ప్రతి గవర్నర్ కూడా జిల్లాలో ప్రతి క్లబ్ని సందర్శించి మీరంటే స్టేబుల్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే క్లబ్ కనుక మీకు మా సలహాలతో పని లేదు పెద్దగా. ఎందుకంటే మీరు ఒక సిస్టమ్కి అలవాటు పడ్డారు. చాలా క్లబ్బుల్లో ఇప్పుడు సిస్టమ్స్ని ఫాలో అవ్వలేకపోవటం, పట్టించుకోకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ గైడ్ చేయమని మమ్మల్ని పంపిస్తాం అనేది గవర్నర్ని. అదే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ప్రతి క్లబ్ని విజిట్ చేయమని పెట్టిన పాలసీ అది. అందువలన ప్రతి క్లబ్కి విజిట్ చేయటం, ఏదైనా బాగా చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేయటం, లేదా ఏదైనా ఉంటే సలహాలు చెప్పడం అంతవరకు మా డ్యూటీ. అదే ఉద్దేశంతో వచ్చాం. మీకు మీరు చెప్పే సలహాలు ఏం లేవు. చాలా సంతోషం. నేను 10 సంవత్సరాల పెట్టి మీ క్లబ్ని అబ్జర్వ్ చేస్తున్నాను. 10 సంవత్సరాల పెట్టి కూడా స్టేబుల్గా మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు. పరిగెత్తడం పడుకొని పెట్టరు. స్టేబుల్గా ఒక బ్యాలెన్స్గా వెళ్తాను. రూరల్ క్లబ్ అవడంతో సంతోషం. అది సెక్రటరీ గారి కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా చక్కగా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. కార్యక్రమాలు చేయడానికి ఉండి క్లబ్ని ఇంకెవరూ పేరెట్టక్కలేదు. అన్ని చక్కగా చేస్తారు. వారు ఎక్స్పోజ్ అవ్వాలని, ఇంకోటి అవ్వాలని, ఆ పేపర్కి రావాలనే ఉద్దేశంతో చేయరు. కాకపోతే మీడియా పరంగా కూడా మీకున్న అవకాశం మరి ఏ క్లబ్కి లేనట్టుంది. నాకు చాలా ఇష్టమైన క్లబ్ మీ ఉండి క్లబ్. మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా నా సహకారం ఎప్పుడు ఉంటుంది. మీ సర్వీస్ కార్యక్రమాలకి ఏ కార్యక్రమం చెప్పినా నేను సాయం చేస్తానని చెప్పి ముందుగా మీకు చేస్తున్నాను. అలాగే నరసరాజు గారు ఆవేదన వ్యక్తం చేసిన 100% న్యాయం ఉంది. ఆయన న్యాయంలో మా రీజన్ మీద కొంతవరకు మేము చేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే చేసిన వాడికి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకో 4 కార్యక్రమం చేస్తాడు. ఎప్పుడు మనం ఖర్చు పెట్టి కొంత చేసినా ఎదురు ఖర్చు పెట్టడానికి మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి. ఇస్తే ఇంకా వెళ్తుంది. ఎప్పుడైతే చిన్నకడ ప్రాంప్టింగ్ ఇస్తాం జిల్లా బాగుంటుంది. జిల్లా అంటే గవర్నర్ మంచి పేరు వస్తుంది. అది జిల్లా మందే. దానికి మన జిల్లాకి ఉండి క్లబ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతివాడు తీసుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఎంత ఉంది. అదే ఉండి క్లబ్ చక్కటి కార్యక్రమం చేసుకుంటూ చక్కగా టీంవర్క్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం సరే 100% సక్సెస్ నడుస్తుంది. ఎందుకంటే మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు, తర్వాత ప్రతి మెంబర్ సహకరిస్తున్నారు. అలాగే నరసరాజు విషయంలో మనకు నెంబర్ 1 బ్యాక్ బోన్ క్లబ్కి. అలాగే ప్రతి క్లబ్ ఆదర్శం తీసుకొని రిపోర్టింగ్ చాలా బాగుంది.